ఈ రాత్రి బైబిల్ పట్టణం కొరకై మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము మనమందరం కూడా కలిసి 2, 3, 4 వచనాలను చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలను చదువుతాం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల లబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. తిరిగి ప్రభా బైబిల్ పఠనంలో దేవా అపోస్తలులు వాని కూర్చేటువంటి ధ్యానాన్ని ఆరంభిస్తూ వచ్చాము. మొదటి అపోస్తలుడు, మొదటి శిష్యుడు దేవ వరుసలో దేవా పేతురు అపోస్తలుని గురించి చూస్తుండగా గత వారం ఆరంభిస్తూ వచ్చాం. ఈ దినం కొరకై మీ మాటలు మాకు అనుగ్రహించి మీ చేతి నీళ్ళలో మమ్మల్ని కప్పి భద్రపరచమని యేసు పరిశుద్ధమైన నిలబడి మీ దాసుని శిలువ చెంత మరుగు చేయండి. నా జ్ఞానము దైవనీతి నెరవేర్చలేదు, దీనిని మీ పాదం ఎదుట పడవేసుకొనొచ్చు. నిష్ప్రయోజకమైన దాసుని నేను ఒప్పుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అలాగే మార్కు సువార్త 3, 17, 18 వచనాల్లోను, లూకా సువార్తలోను దేవుడు 11 మందిని తాను ఏర్పరచుకొని వారికి శిష్యులు అని పేరు పెడుతూ వచ్చాడు. శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. తర్వాత వారికి అపోస్తలులు అని పేరు పెడుతూ వచ్చాడు. కనుక ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. 12 మంది అపోస్తలులు, వారి యొక్క పేర్లు, 12 మంది అపోస్తలుల గురించి మనం ధ్యానం చేస్తూ ఆరంభిస్తూ వచ్చాము. గత వారము మొదటి అంటే ఇక్కడ చెప్పబడినటువంటి 12 మందిలో మొదటి అపోస్తలుడు పేతురు అనబడిన సీమోను. ఆయన గురించి మనం ఆరంభిస్తూ వచ్చాం. సీమోను ఏ ప్రాంతానికి చెందినవాడో, కాబట్టి పేతురు ఏ ప్రాంతానికి చెందినవాడో మనం చూస్తూ వచ్చాం. పేతురు మొదటి పాఠంలో పేతురుని గురించి ఆయన కపెర్నహూము వాస్తవ్యుడు అని చూస్తూ వచ్చాం. కపెర్నహూమును వాస్తవ్యుడు అన్నప్పుడు కపెర్నహూము ఎటువంటిదో కొన్ని సంగతులు గత వారము బైబిల్ పాఠంలో చూస్తూ వచ్చాం. దానికి కొనసాగింపుగా పేతుని గురించినటువంటి 2వ లెసన్ ఈ దినం కొరకై మరికొన్ని మాటలు చూస్తాం. అవేంటి అని అంటే, ప్రభు అయినటువంటి దేవుడు కాబట్టి ఈయనకి ఏమని పేరు పెడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఈ 2వ పేతురు అనేటువంటి పదములో ఇది గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది. గ్రీకులో పేటోరోస్ అంటే ఏమని అర్థము అంటే రాక్ అని అర్థం, రాయి అని అర్థం. కాబట్టి ఈ పదము గ్రీకు నుండి తీయబడినటువంటి పదము. కాబట్టి పెట్రోస్, గ్రీకులో పీటర్ని పెట్రోస్ అంటాం. పెట్రోస్ అంటే అర్థము ది రాక్ అని అర్థం. కాబట్టి రాయి అని పిలువబడుతుంది. దాదాపుగా 183 పర్యాయాలు ఈ 4 సువార్తల్లో లేకపోతే కృత నిబంధనలో ఈ మాట కనపడటం మనం చూస్తూ వస్తాం. కాబట్టి 183 పర్యాయాలు కాబట్టి పీటర్స్ అనే పేరు ఈ నూతన నిబంధనలో కనపడటం మనం చూస్తూ వస్తాం. కాబట్టి సీమోను అనేది అది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి పేరు. సీమోను అనేది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి పేరు. పేతురు అనేది ప్రభు తనకు పెట్టినటువంటి పేరు. పేతురు అనేది ప్రభు పెట్టినటువంటి పేరు. సీమోను అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి పేరు. ఈ 2 కలిపే పేతురు అనబడినటువంటి సీమోను అని. కాబట్టి పేతురు అనేది పీటర్ అని ప్రభు పెట్టాడు సీమోనుకి. అయితే ఆయన వాస్తవమైనటువంటి పేరు, ఆయనకి ఆరిజిన్లో పెట్టినటువంటి పేరు ఏంటి అని అంటే సీమోను. కాబట్టి ఇలాగూ ఈయన గురించి మనం చూస్తాం. ఈ సీమోను అనేటువంటి పేరు పాత నిబంధనలో సిమ్యోనికి
కాబట్టి ప్యారలల్గా మనకు కనపడుతుంది అనేది చరిత్రకారులు లేకపోతే కొంతమంది తెలియజేస్తూ వచ్చినటువంటి ఈ పేరు. కాబట్టి ఈ 2 పేర్ల యొక్క అర్థము పేతురు అపోస్తులకు ఇవ్వనటువంటి 3 పేర్లను గురించి ఈ దినము మనము 2వ స్టడీలో చూస్తాం. పేతురుకు దైవ గ్రంథంలో ఇవ్వబడినటువంటి 3 పేర్లేంటో, వాటి యొక్క అర్థం ఏంటో, వాటిని గురించినటువంటి సంగతులను మనం ఈ దినం కొరకే ధ్యానం చేస్తాం. కాబట్టి మనం తెలిపినటువంటి రీతిగానే పేతురు 3 పేర్లు ఇవ్వబడుతూ వచ్చినాయి. ఒకటి, ఆయన వాస్తవమైనటువంటి పేరేంటి? సీమోను. అది ఒక పేరు. ప్రభు తనకు పెట్టినటువంటి పేరు పేతురు అని. అయితే ఇంకొక పేరు కూడా ఉంది ఆయనకి. ఏమిటి అని అంటే అది మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. సీమోను బర్యోనా. ఇంకో పేరేముంది ఆయనకి? సీమోను బర్యోనా అని. సీమోను బర్యోనా అని పిలిచాడు ప్రభు ఆయన్ని. కాబట్టి 3 పేరులు, వాటిని గురించినటువంటి 3 తలంపులు జ్ఞాపకం చేసుకొని ఈ దినము పేతురుని గురించినటువంటి సంగతులను ఈ దినం కొరకైనా మనం ముగిస్తాం. చూస్తాం. మొట్టమొదటిగా ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు, వాస్తవమైనటువంటి పేరు ఏంటంటే అది సీమోను అనే పేరు. కాబట్టి ఆయన జన్మించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పేరు సీమోను. సీమోను అనేటువంటి ఈ పేరుకు అర్థం ఏంటి అని అంటే వినికిడి అని అర్థం. టు హియర్ ఆర్ టు లిజనింగ్ అని అర్థం. కాబట్టి సీమోను అని అంటే అర్థము వినికిడి లేకపోతే వినుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి సీమోను వాస్తవమే పేరుకు తగినట్లుగానే సీమోను యొక్క జీవితాన్ని మనం చూస్తాం. సీమోను అని అంటే కాబట్టి వినుట అనేటువంటి పదం, వినుట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. టు హియర్ ఆర్ లిజనింగ్ అనేటువంటి మాటని చూస్తాం. కాబట్టి సీమోను యొక్క జీవితంలో ఆ పేరుకు తగినట్లుగా తన జీవితంలో వినుట అనే దాన్ని తాను అలవర్చుకుంటూ వచ్చాడు. ఏమి విన్నాడు అనేది మనం చూస్తే లూకాసు సువార్తలోనికి వస్తాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము. లూకాసు సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ మొదటి 5 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కాబట్టి ఇక్కడ మనకు ఒక సంగతి, ఈ సీమోను ఏమి విన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తాను భూమి మీద ఉన్నటువంటి ఆ దినాలలో, కాబట్టి ఆయన ఇలాగూ ఆయన గురించి మనం చూస్తూ వస్తాం. గెన్నెసరెతు సరస్సు తీరమున ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ సరస్సు తీరమున 2 దోణెలు ఉన్నాయి. జాలలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. ఇప్పుడు 3వ వచనాన్ని చదువుతాం. ఆయన దరి నుండి కాబట్టి ఇప్పుడు అనేకమైనటువంటి దోణెలు ఉన్నాయి. ఆ దోణిలో సీమోను యొక్క దోణెను ప్రభు ఇక్కడ ఎక్కినట్లుగా అర్థమవుతూ ఉంది. ఈ సీమోను యొక్క దోణె ఎక్కిన తర్వాత ఆ దోణిని కొంచెం లోతుకి నడిపించమని ప్రభు సీమోనుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలా చేస్తూ వచ్చి ఆ లోపల నుండి జనసమూహమునకు బోధిస్తూ వచ్చాడు. ఈ బోధంతా ముగిసిపోయింది. బోధంతా చాలించాడు. ఇప్పుడు సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోను, నీవు దోణెను ఏం చేయి? లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పాను అనే మాట. కాబట్టి ఇప్పుడు సీమోనుతో ప్రభు అన్నాడు. లోనికి నడిపించిన తర్వాత సీమోను ప్రసంగం ముగిసింది. జనసమూహానికి వాక్యం ప్రకటించాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు నీ దోణిని కొంచెం లోనికి నడిపించు అని చెప్పాడు. లోనికి నడిపించిన తర్వాత సీమోనుతో ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటి అని అంటే, కాబట్టి నువ్వు ఇప్పుడు వల వేయి, చేపలు పట్టుటకు వల వేయి. అంటే సీమోను చేపలు పట్టుటకు వల వేశాడా లేదంటే సీమోను ప్రభునకు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ మాట అన్నప్పుడు ప్రభుతో సీమోను చెప్పాడు, ప్రభువా నేను చేపలు పట్టాను, గత రాత్రి అంతా కూడా పట్టాను అన్నాడు. మరలా ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, సీమోను నువ్వు చేపలు పట్టుటకు వల వేయి అన్నాడు. సీమోను తాను ఆ రాత్రి అంతా కూడా ఆ పని చేస్తూనే వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాటని మనం చూస్తూ వస్తాం. 5వ వచనాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. సీమోను ఆయనను నీ మాట చొప్పున,
ఆ, కాబట్టి ఇప్పుడు సీమోన్ అన్నాడు, ఆయనను నీ మాట చొప్పున నేను, కాబట్టి నేను ఇప్పుడు నీ మాట వింటాను ప్రభువా అన్నాడు. అంతేనా? కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పావు, నువ్వు చెప్పినటువంటి నీ మాట నేను వింటాను అన్నాడు. ఎవరు? సీమోను పేతురు. కాబట్టి తన పేరు యొక్క అర్థము తాను ఏం చేసుకుంటూ వచ్చాడు? సార్థకం చేసుకుంటూ వచ్చాడు. చాలామంది పేర్లు సార్థకం చేసుకోలేరు. క్షమించండి, ఎవరిదైనా నా పేరు నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఒకవేళ మన పేరు సమాధానమ్మ అని ఉందనుకో, ఎవరన్నటువంటి వాళ్ళు ఉంటే క్షమించండి, ఎవరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. సమాధానమ్మ అన్న పేరు ఉందనుకో, ఆ ముఖం ఎప్పుడు తొమ్మతొమ్మే ఉంటుంది కదా, సమాధానమే ఉండదు ఆ ముఖంలో కదా. కొంతమందికి ఆనందమ్మ అన్న పేరు ఉంటుంది, ఆనందమే కనపడదు కదా. పేరుకు తగినట్లుగా జీవితం ఉండదు. ఇప్పుడు పేరుకు తగినట్లుగా ఎవరి జీవితం ఉంది? సీమోను యొక్క జీవితం ఉంది. అనేక పర్యాయాలు నా జీవితంలో మనకు పేరుకు తగినట్లుగా మన జీవితాలు ఉండటం ఎంతైనా అవసరం. కాబట్టి పేరుకు తగినట్లుగా మన జీవితాలు ఉండటం మనకు ఎంతైనా అవసరం. ఇక్కడ సీమోను తన పేరుకు తగినట్లుగా, సీమోను అని అంటే వినేటువంటి వాడు, మాట వినేటువంటి వాడు, వినికిడి వినేటువంటి వాడు. ఏం వింటున్నాడు ఇప్పుడు? ప్రభు తనకి ఏమైతే సెలవిచ్చాడో, ప్రభు ఏమైతే చేయమన్నాడో, కాబట్టి ఆయన యొక్క మాటను ఎవరు వింటున్నారు? సీమోను వింటున్నాడు. అది ఏ సీమోను యొక్క అర్థం. కాబట్టి ఈనాడు నా జీవితంలో, కాబట్టి సీమోను యొక్క పేరు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైనటువంటి పాఠం ఏదైనా ఉంది అని అంటే, మనము కూడా సీమోను పేరు యొక్క అనుభవంలో మనము కూడా వినుట అవసరం. అనేక పర్యాయాలు వినేందుకొరకై మనం ఏం కాము అని అంటే ఇష్టపడం. కాబట్టి వినేందుకొరకై ఇష్టపడం, వినుటకు వేగిరపడాలంట, మాట్లాడటకు నిదానించాలంట. మనది ఎప్పుడు రివర్సే ఉంటుంది. మాట్లాడటానికి వేగిరపడతాం కానీ వినటానికి వినొచ్చులే చిన్నగా పోయి కదా, వినొచ్చులే. కాబట్టి వినుటకు వేగిరపడాలి కానీ మాట్లాడటానికి నిదానించేటువంటి వారిగా ఉండాలి. కానీ విశ్వాస జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది. అది సీమోను యొక్క అనుభవం, సీమోను యొక్క పేతురు యొక్క అనుభవం సీమోను యొక్క పేరు యొక్క అనుభవం నేర్చుకోవటం ఏంటి అని అంటే వినాలి. కాబట్టి అందుకొరకే పౌలు అపోస్తులుడు, క్షమించండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు సీమోనే కాదు, మన విషయంలోనికి వచ్చినప్పుడు, నా యొక్క ఏర్పాటు విషయంలోనికి వచ్చినప్పుడు అదే మాటను మనం అక్కడ చూస్తాం. 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 14వ వచనం. ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. కాబట్టి ఈనాడు నియామకము. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది దేని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. సీమోను అనేటువంటి ఈ పేరు వినుట అన్నప్పుడు సీమోను దేవుని యొక్క మాట వినటం తన జీవితంలో నేర్చుకున్నాడు. కాబట్టి మన విషయంలోనికి వచ్చినప్పుడు కూడా ప్రభు అదే మాటను మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాను అంటాడు. అందుకే ఒక సందర్భంలో అక్కడ పేతురు పలికితో వచ్చాడు ఆ మాట, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడివి అని. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ మాటను బట్టి ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నియామకమును ఎందుకు ప్రభు మనల్ని నియమించుకున్నాడు, ఎందుకు మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడు అని అంటే, నీవు నేను కూడా మాట వినుట కొరకే ఏర్పరచుకున్నాడు. మాట వినుట కొరకే. దైవ గ్రంథంలో గాలి తుఫానులు దేవుని యొక్క మాటను విన్నాయి, ప్రకృతి దేవుని యొక్క మాటను విన్నాయి. అంతేకాదు తిమింగలాలు దేవుని యొక్క మాటను విన్నాయి. కాబట్టి ఇలాగూ దేవుడు సృజించిన సృష్టి యొక్క సమస్తం విశ్వమంతా కూడా దేవుని యొక్క మాటను విన్నాయి. అయితే ఈ రాత్రి మాట వినంది ఎవరు అంటే, కాబట్టి ఈనాడు మానవుడు ఇంకాను దేవుని యొక్క మాటను వినలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మాటను వినలేనటువంటి అనుభవంలో మానవుడు కనపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి నీవు నేను వినుట అనేది అలవర్చుకునుట ఎంతైనా మన జీవితాల్లో అవసరమే అని. కాబట్టి వినాలి. వినటం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. ఏ ఒక్క మాటను ఏ మాటలు వినాలంట? చదవండి ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన చూసేలా వినుట అనేది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. అంటే నువ్వు వినవలసింది ఏంటి అంటే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో వినుట అనేది మనం నేర్చుకుందాము గాక. సీమోను జీవితంలో అదే చూస్తున్నాం. సీమోను తన జీవితంలో ఏం అలవర్చుకున్నాడు అంటే వినటమే అలవర్చుకున్నాడు. ఈ రాత్రి ఏమి వినాలో 3 మాటలు జ్ఞాపకం చేస్తా. వేటిని వినాలి? మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ అధ్యాయం, లూకాసు సువార్త 15వ అధ్యాయము. వేటిని వినాలో అనేటువంటి 3 మాటలు. దానికంటే ముందు 21వ అధ్యాయం చూస్తాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము. లూకాసు సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు. కాబట్టి ఏమి వినాలంట? ఆయన యొక్క మాట. ఇక్కడ దేవాలయంలో ఉండేటువంటి ప్రజలందరూ, కాబట్టి ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని వినటానికి రావాలి అంటే ఆయన మాటలు వినటానికి రావాలి. ఎక్కడికి? దేవాలయానికి. నాడు సెనగోగుస్ ఉండే కదా, సమాజపు మందిరాలు ఉండే, సెనగోగుస్ ఉండే. కాబట్టి ప్రభు సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉండేవాడు దేవుని యొక్క మాటలు వినటానికి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎలా వచ్చేవాళ్ళు? కూడి వచ్చేసేటువంటి వాళ్ళు. ఈనాడు ఈ అనుభవం మన జీవితంలో అవసరం. దేవుని యొక్క దేవాలయమునకు, దేవుని యొక్క ఇంటికి. కాబట్టి మనం రావటం అలవర్చుకుంటే దేని కొరకునంటే, దేని వినుట కొరకునంటే ఆయన యొక్క మాటలు వినుట కొరకు. కాబట్టి ఆయన అరణ్యములో బోధిస్తున్నప్పుడు అరణ్యానికి వెళ్ళేవారు దేనికి? ఆయన మాటలు వినటానికి కొరకు. ఆయన సముద్ర తీరమున బోధిస్తుంటే సముద్ర తీరమునకు వెళ్ళేవారు దేని కొరకు? ఆయన మాటలు వినటానికి కొరకు. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో వినుట దేనిని వినుట కొరకునంటే ఆయన యొక్క మాటలు నీ వినుట కొరకు. కాబట్టి ఇప్పుడు సీమోను జీవితంలో అదే చూస్తున్నాం. సీమోను ఆయన యొక్క మాటలు వినుట నేర్చుకున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క ఆలయమునకు, దేవుని యొక్క ఇంటికి దేని కొరకు నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి అంటే ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క మాటలు నేను వినాలి, ఆయన మాటలు వినుట నా జీవితంలో అలవర్చుకోవాలి. కాబట్టి ఇది నా జీవితంలో అవసరం అని చెప్పి నువ్వు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండట అవసరం. దేవుని యొక్క ఇంటికి ఆలస్యంగా రావుట, కాబట్టి దేవుని యొక్క మాటలు నీవు వినకపోవట నీ అవిధేయతను జ్ఞాపకం చేస్తూ ఉంది. అనేక పర్యాయాలు నా జీవితంలో వినుట కొరకు ఆలస్యం చేస్తూ ఉంటాం. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుని యొక్క మాట ఏంటో అది నీ వినేందుకు కొరకైనటువంటి ఆ ఆశ నా జీవితంలో అవసరం. దాని కొరకే వేగిరపడుతూ పరిగెత్తుకుంటూ ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి రావాలి. ఏం వినాలంటే మొట్టమొదటిది ఆయన యొక్క మాటను వింటూ రావాలి. ఏం జరిగిద్ది ఆయన మాట వింటే? ఆయన మాటలు ఎటువంటివి? ఎన్నో మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి, కాబట్టి వివరించలేం. కాబట్టి ఆయన యొక్క మాటలు ఇందాక నేను పేతురు విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మాటలు ఎటువంటి అంట? జీవము కలిగినటువంటి మాటలు. అందుకే ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు నీకు ఏం కలిగిస్తాయో అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ నా మాట విని నన్ను పంపినవాడని విశ్వాసం ఉంచువాడు. కాబట్టి ఆయన మాట వింటే నీకేం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. అంతేకాదు ఏంటంటే ఇంకా వాడు తీర్పులోనికి రాక ఆయన యొక్క మాటలు నీకు జీవమునివ్వటమే కాదు, ఆయన యొక్క మాటలు నిన్ను తీర్పు నుంచి కూడా తప్పిస్తాయి. కాబట్టి నా జీవితంలో 7 రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అందులో ఒక తీర్పు ఎవరికి ఉంది ఒక తీర్పు? నీకు నాకు విశ్వసించేటువంటి దేవుని బిడ్డలకు కూడా తీర్పు ఉంది. కాబట్టి 7 తీర్పులో ఒక తీర్పు మనం కూడా ఉంది. అందుకే నేను కొరింథీలో మనం చదువుతాం, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించినటువంటి ప్రతి పనికి మనం ఏం కావాలంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. కాబట్టి దేని కొరకునంటే తీర్పు కొరకై. అయితే ఈ తీర్పుకు ఒక ఎగ్జంప్షన్ ఉంది. మనకు జరిగేటువంటి తీర్పు యొక్క ఎగ్జంప్షన్ ఏంటో తెలుసా? ఏంటి? దేవుడు మనకు తీర్చే తీర్పుకు మనకిచ్చే ఎగ్జంప్షన్ ఏంటో తెలుసా? మినహాయింపు. ఏంటంట? దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు కానీ ఏం చేయడు. 7 తీర్పులో ఒక తీర్పు ఎప్పుడు చూడలేదా? ఆ తీర్పు దేని కొరకు అంటే పనిష్మెంట్ కొరకు కాదు, శిక్షించుట కొరకైన తీర్పు కాదు మనకు వచ్చేది. దేని కొరకు?
బహుమానం కొరకైన తీర్పు మనకుంది. అమ్మాయ బతికిపోయినామని అనుకుంటున్నారా? ఏమో తీర్పు తీర్చాలి నరకంలో పడేస్తారంటే నరకంలో ఇంకా పడేయము. ఒకసారి తీర్పు నుంచి తప్పించబడినాక మళ్ళీ నరకంలో పడవేయబడం మనం. అట్లని చెప్పి విస్తారమైన పాపం చేస్తే అప్పుడు మళ్ళీ ఎత్తి లోపలేస్తాడు. అర్థం కదా? అయితే ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు నుంచి దేవుని యొక్క మాటలను ఏం చేస్తాయి? తప్పిస్తాయి. కాబట్టి ఈ రాత్రి ప్రభు యొక్క మాటలను అంగీకరిస్తే, ప్రభు యొక్క మాటలను వింటే నీకేం జరుగుతుందంట? ఆయన మాటలు ఏందు వినుట ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నేను ఎక్కడ తీసుకొస్తుంది అంటే నిత్య జీవంలోనికి తీసుకువస్తుంది. కాబట్టి అందుకే సమరయ స్త్రీ నేను చేసినవని నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అనింది. అయ్యా, ఆ నిత్య జీవమును ఇచ్చేటువంటి ఆ నీరేంటో నాకు దయచేయమని అడుగుతూ వచ్చింది. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నీవు ఎన్నో పర్యాయాలు ఈ యొక్క నిత్య జీవమును త్రోసివేసి తృణీకరించి ఆయన మాటలను పెడచెవిని పెట్టావేమో. ఈ రాత్రి ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడు. దేని కొరకు మాట్లాడుతున్నాడు ఆయన మాటలు అంటే, ఆయన మాటలు నీకు నిత్య జీవం ఇవ్వటానికి కొరకు ఏం మాట్లాడుతున్నాడు. సహోదరి, నీ జీవితంలో ఇంతకాలం త్రోసివేసావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మరలా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు పెడచెవిని పెట్టకు, ఆయన మాటలు త్రోసివేయకు. ఈ రాత్రి వినుటే నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నేను నిత్య జీవంలోనికి తీసుకువెళుతుంది. ప్రభా, నేను విశ్వసిస్తున్నాను, నా మటుకు నేను విశ్వసిస్తున్నాను, ఈయన నిజంగా దేవుని కుమారుడని విశ్వాసం ఉంచు. ఆయన యందు నువ్వు నిత్య జీవం పొందుతావు. ఆ పొందబోనటువంటి ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి మొట్టమొదటికి వినాల్సింది ఆయన యొక్క మాట. రెండవదిగా చదువుతాం. ఇప్పుడు 15వ అధ్యాయంలోనికి వస్తాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా. రెండవదిగా మరికొంతమంది వస్తున్నారు. ఎవరంటారు? సమస్తమైన సుంకర్లను పాపులను దేని కొరకు వస్తున్నారు? ఆయన బోధ వినటానికి వస్తున్నారు. ఒకటి, ఆయన మాట వింటే, ఆయన మాట వినటానికి సమస్తము దేవాలయానికి వచ్చారు. ఆయన మాట వింటే నీకు నిత్య జీవం కలుగుతుంది, తీర్పు నుంచి తప్పించబడతావు. రెండవదిగా ఇక్కడ కొంతమంది సమస్తమైనటువంటి సుంకర్లు పాపులు దేని కొరకు వస్తున్నారంట? ఆయన బోధ వినటానికి కొరకు. కాబట్టి ఈ రాత్రి రెండవదిగా నువ్వు దేనిని వినాలి అని అంటే ఆయన యొక్క బోధను వినాలి. ఇక్కడ సుంకర్లు పాపులే ఆయన బోధ వినటానికి వస్తే, ఇప్పుడు నీవు నేను ఇంకా మరి ఎంతగా ఆయన బోధ వినాలో చూడండి. ఆయన బోధ వినాలో చూడండి. కాబట్టి ఈనాడు ఆయన బోధ వినేటువంటి వారు, ఇంకో మాట చెప్పాలి అంటే ఆయన యొక్క బోధను ఉన్నట్టుగా బోధించి ప్రకటించి తెలియజేసేటువంటి బోధకులు అరుదైనటువంటి దినాల్లో మరింతగా నీవు అవకాశాన్ని ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఆయన యొక్క బోధనను నీ జీవితంలో నువ్వు వినుట. కాబట్టి నీకు ఎంతైనా అవసరం అన్న సంగతిని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఎందుకు వినాలి అని అంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలోనికి వస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి, కాబట్టి మరియ అనేటువంటి ఒక సహోదరి ఉంది. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన యొక్క బోధను వింటూ ఉంది. కాబట్టి ఈ రాత్రి నువ్వు వినవలసింది ఆయన యొక్క బోధను వినాలి. ఒకవేళ ఆయన బోధ అని చెప్పబడుతున్నటువంటిది ఇది. కాబట్టి ఇది కాకుండా మరొక బోధ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన బోధ అని చెప్పడంలో క్రీస్తు బోధ మరో చోట రాయబడింది, క్రీస్తు బోధ అని. అంటే ఈ బోధ కాకుండా మరొక బోధని యొద్దకు ఎవరైనా తీసుకుని వస్తే దాన్ని ఏం చేయకూడదు? వినకూడదు. కాబట్టి ఈ బోధ కాకుండా మరి ఒక బోధ ఎవరైనా సరే మన యొద్దకు ఎవరైనా తీసుకుని వచ్చినప్పుడు దానిని మనం ఎంత మాత్రమును కూడా ఏమి చేయకూడదు అని అంటే వినకూడదు. కాబట్టి వాటిని మనం త్రోసివేసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఈ బోధ కాకుండా మరి ఒక బోధను కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ఆ రెఫరెన్స్ని. అట్టి వారికి వందనములు చెప్పకుడి అని. సరేలే, ఆ సందర్భం ఈ బోధ కాకుండా మరొక బోధ ఉంటుందని ఏంటిది అని అంటే పేతురు రాస్తాడు తన 2వ పత్రికలో. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో
మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని, అంటే క్రీస్తు బోధ కాకుండా మరొక బోధన గురించి మాట్లాడుతూ, ఏ బోధ అంటే ఇది నీతి విరోధుల తప్పు బోధ ఒకటి ఉంది. ఇంకొక బోధన గురించి కూడా చెప్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. నికోలాయితుల బోధ మరొక బోధ గురించి, ఇదే 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మరొక బోధ ఉంది. ఏ బోధ అంటే ఇది బిలాము బోధ. కాబట్టి నేను ఇప్పుడు నీతి విరోధుల బోధన గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తే, నీతి విరోధుల బోధ ఎట్లుంటుంది అని అంటే, పేతురు మొదటి యోహాను పత్రికలోనే నేను ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలను చదువుతాం. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని చూసారా. కాబట్టి నీతి విరోధ బోధ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఏ ఆత్మ అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకోరు చాలామంది. ఏమంటారు అంటే ఆయన కుమారుడు, ఆయన దేవుడు కాడు అంటాడు. ఇదే బోధ అంటే నీతి విరోధ బోధ. ఈనాడు అనేక స్థలాల్లో మీకు తారసపడతారు వీళ్ళు. యేసుక్రీస్తు కాబట్టి ఆయన దేవుడు కాడు, ఆయన దేవుని కుమారుడు అంటాడు. కాబట్టి దేవుడు ఎవరై అంటే యెహోవాయే దేవుడు అంటారు. యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాడని ఒప్పుకున్నటువంటి ఏ ఆత్మ కూడా ఎవరంట వాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి యేసుక్రీస్తుకి ఆయన శరీరధారి వచ్చాడని, ఆయన దేవుడు కాడని ఎవరైతే అనరో వారు దేవునికి సంబంధించినటువంటి వారు ఎంత మాత్రమును కూడా. కాబట్టి ఆయన ఎవరు అంటే, నేను ఇంతకుముందు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన త్రిత్వమైనటువంటి వాడు. ఈనాడు తప్పుడు బోధలు, నీతి విరోధ సంబంధమైనటువంటి బోధలు ఉన్నాయి. కాబట్టి అది క్రీస్తు బోధ కాదు. కాబట్టి అట్టి బోధలను మనం వినకూడదు, వాటిని పెడచెవిని పెట్టాలి, వాటిని త్రోసివేసేటువంటి వారి. సరే, ఇది క్రీస్తు విరోధి బోధ. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పుడు నేను మరి 2 బోధలు మీకు జ్ఞాపకం చేశాను. అందులో ఒకటి ఏంటంట నికోలాయితుల బోధ. నికోలాయితుల బోధ ఏంటి? కాబట్టి పాత సంఘాలు అంటే మనము ఇది నికో అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే జయమొందుట అని అర్థం. నికో అంటే జయమొందుట, లాస్ అంటే ప్రజలు అని. అంటే నికోలాస్ అంటే ప్రజల మీద జయమొందినటువంటి వారు, వీరి యొక్క బోధ అది. కాబట్టి ఎవరు ప్రజల మీద జయమొందిన వారు అంటే, నాడు ఆదిమ సంఘంలో 7 పరిచారకులు ఉండేవారు. ఆదిమ సంఘాల్లో 7 పరిచారకుల్లో నికోలస్ అనేటువంటి వారు కూడా ఒకడు ఉన్నాడు. నికోలస్ అనేటువంటి వాడు, ఈ నికోలస్ అనేటువంటి వాడు వాని యొక్క బోధ ఏంటి అని అంటే, ఈ నికోలస్ అనేటువంటి వాడి యొక్క బోధ ఏంటి అని అంటే, వాడు సత్యం నుండి తొలగిపోయి, కాబట్టి వాడు ఒక వేదాంతాన్ని ప్రజలకు ప్రచారం చేస్తూ వచ్చాడు. అదేంటి అని అంటే, పాపము ఎలాంటిదో మనకు తెలియాలి అని అంటే ఒక వ్యక్తి ఆ పాపము గుండా వెళ్ళాలి అంటాడు. అది నికోలాయితుల బోధ. పాపము గురించి మనకు తెలియాలి అని అంటే మనం ఏం చేయాలంటాడు, పాపం తెలియాలంటే నువ్వు పాపమును రుచి చూసి తెలుసుకోవాలి అంటాడు. అది నికోలాయితుల బోధ. కాబట్టి పూర్వం సంఘాల్లో, ఆదిమ సంఘాల్లో 7 పరిచారకులు ఒక పరిచారకుడు ఉన్నాడు, ఆడిపాడు నికోలస్. ఈ నికోలస్ యొక్క బోధ ఏంటి అంటే, వాడు సత్యము నుంచి ప్రజలను తొలగించేందుకు కొరకే. కాబట్టి నువ్వు పాపమును గురించి నీకు తెలియాలి అంటే నువ్వు ఆ పాపమును ఏం చేయాలంటాడు, రుచి చూడాలి అంటాడు. ఇది ఏ బోధ? నికోలాయితుల బోధ. కాబట్టి ఈనాడు సంఘములలో కూడా కాబట్టి ఇటువంటి బోధలు సరిపెట్టుకుంటున్నాడు మానవుడు. కాబట్టి క్రీస్తు యొక్క బోధకు నువ్వు వినవలసింది.
కాబట్టి ఆయన యొక్క బోధన వింటూ రావాలి, ప్రభు యొక్క బోధన వింటూ రావాలి. ఈ బోధ కాకుండా మరి ఏ బోధ మన యొద్దకు తీసుకురాబడినా కూడా మనం ఆ బోధన ఏమాత్రమును కూడా మనం వినకూడదు. మరి ఏ బోధలు వస్తాయి అంటే, నేను ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్టు నీతి విరోధ బోధ వస్తుంది, అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని చెబుతారు. ఇప్పుడు నికోలాయితుల బోధ అంటే పాపం నీకు తెలియాలి అంటే, ఆ పాపం యొక్క తీవ్రత నీకు తెలియాలంటే ఆ పాపము గుండా ఆ పాపము నువ్వు చేస్తూ రావాలి అన్న సంగతి. కాబట్టి నువ్వు పాపము నువ్వు తెలుసుకోవాలి అంటే, కాబట్టి నువ్వు ఆ పాపమును చేయవలసినటువంటి వాడివి అనేది ఏ బోధ? నికోలాయితుల బోధ. ఈ బోధ ఏ సంఘంలో కనపడేది? ప్రకటన గ్రంథంలో మనకి. కాబట్టి మనం ఇందా చదువుతూ వచ్చాం. ఏ సంఘం అది? పెర్గములో ఉన్నటువంటి సంఘంలో ఆ బోధ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ బోధ అంటే నికోలాయితుల బోధ. కాబట్టి ఎంతైనా పాపం చెయ్యి, పాపం అనేది శరీరానికి సంబంధించిందే కానీ, కాబట్టి ఆ పాపము ఆత్మకు సంబంధించింది కాదు అంటాడు నికోలాయితుల బోధ. చూసారా, నికోలాయితుల బోధ ఏం తెలుస్తుంది? నీకు పాపం యొక్క తీవ్రత తెలియదు. సపోజు కాబట్టి ఒక పాపం ఉంది అనుకో, వ్యభిచారము దైవగ్రంథంలో ఏముంది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వెంటనే ఆమెతో ఏం చేసినట్లు? పాపం చేసినట్లు కదా. ఇప్పుడు నికోలాయితు ఏం చెబుతాడంటే, నికోలాయితుల బోధ అంటే ఆ పాపం అంటే ఏంటో నీకు తెలియాలంటే ఆ పాపం చేయంటాడు. పాపం చెయ్యాలంటే ఆ పాపం శరీరానికి సంబంధించిందే కానీ ఆ పాపం ఆత్మకు సంబంధించింది కాదు అనేటువంటి బోధ నాడు సంఘాల్లో ఉండేటువంటిది కనపడుతుంది. ఇటువంటివి సరిపెట్టుకొని సరి చేసుకొని నీ తప్పులు మన తప్పులను సమర్థించుకునేటువంటి బోధలే. ఏ బోధలు? నికోలాయితుల బోధ. ఈనాడు విశ్వాస జీవితంలో నీ నా తప్పులను సరిపెట్టుకునేటువంటి వాక్యం యొక్క ఆధారమును చేసుకొని, కాబట్టి ఒక ఆయన అన్నాడంట, ఏమని? దావీదు ఎంతమందిని వివాహం చేసుకున్నాడు కదా. ఎంతమందిని? ఇంకా లెక్క వేసుకోవాలి మనం ఎంతమందిలో కదా. ఇప్పుడు మనం చేసుకుంటే ఏమైంది? దావీదే చేసుకున్నాడు కదా. ఇది నికోలాయితుల బోధ. దావీదు చేసుకున్నాడు. దావీదు ఏమయ్యాడు తర్వాత? దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. మరి నువ్వు పోగొట్టుకోవా? పాపము చేసినప్పుడు కాబట్టి ఆ పాపమునకు ప్రతిఫలం పొందవలసినటువంటి వారిని దైవగ్రంథం అదే చెప్తుంది. నికోలాయితుల బోధ చెప్పటంలే. ఈ పాపం యొక్క పాపము అంటే నీకు తెలియాలంటే ఆ పాపము నువ్వు చేయాలి. పాపం చేయటం అనేది నీ శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించింది కాదు అనేటువంటి బోధ. ఏ బోధ అది? నికోలాయితుల బోధ. ఈ రాత్రి నీ వినవలసింది ఈ బోధ కాదు. నీ నా తప్పిదములు సరిపెట్టుకునేటువంటి బోధలు చాలా వచ్చినాయి ఈ దినాల్లో. తద్వారా నీ నా ఆత్మీయ జీవితంని ఎంతో నష్టపరుచుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళేటువంటి వారి. మరొక బోధ ఏంటి? బిలాము నేర్పినటువంటి బోధ. బిలాము ఏం నేర్పాడు? ఇశ్రాయేలు ప్రజలు జయం పొందకపోతే ఇశ్రాయేలుని మోయాబు స్త్రీలకు అలవాటు చేయండి అన్నాడు. అంతేనా చెప్పింది? అంతేనా? ఇశ్రాయేలుని అన్నిలేటువంటి మోయాబు స్త్రీలను వాళ్ళ మధ్యకు పంపించండి, వారు పాపం చేస్తారు, అప్పుడు ఇశ్రాయేలు మీ మీద ఏమైపోతారు? ఓడిపోతారు. బాలాకు పిలిచాడు బిలాముని. కాబట్టి బాలాకు పిలిచి బాలాకు నేర్పించాడు బిలాము బాలాక్కి. అయ్యా, మేము ఇశ్రాయేలు మీద జయం పొందకపోతున్నాం, ఏం చేయాలంటే ఇదిగో చివరికి ఇది చెయ్యి. ఏది చెయ్యి? ఈ మోయాబు స్త్రీలను ఏం చెయ్యి? వీళ్ళని ఆ ఇశ్రాయేలు ప్రజలకు అలవాటు చేయి. తద్వారా వారు ఏం చేస్తారు? పాపం చేస్తారు. తద్వారా దేవుని యొక్క కోపం రగులుకుంటుంది, ఇశ్రాయేలీలు ఓడిపోతారని చెప్పాడు. కాబట్టి ఇది ఏ బోధ అంటే బిలాము బోధ. బిలాము బోధ ఏంటి అని అంటే అన్య స్త్రీలతో కూడా సహవాసం చేసి వారి యొక్క లక్షణాలు వారితో కూడా కలిసి ఉండుట. ఈనాడు వివాహాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ బాలాకు బోధ బాగుంటుంది. మనకి ఎంత బాగుంటుందో కదా. పెళ్ళే నాకు మార్చుకుంటారులేనా ఏంటంట? పెళ్ళే నాకు మార్చుకుంటారులేనా? ఏందన్నా మార్చుకునేది కదా. అన్య స్త్రీలను వివాహం చేసుకోనకూడదు, అన్య స్త్రీలతో సాంగత్యం చేయకూడదు, అన్య స్త్రీలను అసలు చేయకూడదు. ఇదే బిలాము బోధ. కాబట్టి తద్వారా ఎంత నష్టం వచ్చిందని అంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలోనికి వస్తే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము ఇక్కడ మనం 9వ వచనాన్ని చదువుతాం. చదవండి. ఆజ్ఞించెను. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత ఏమేరంట. కాబట్టి బిలాము బోధ 25,000 మంది ఇశ్రాయేలు చనిపోవటకు కారణమైంది. కాబట్టి మీరు అన్య స్త్రీలను వివాహము చేసుకొనుడి,
తద్వారా దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. ఇది ఏ బోధ అని అంటే ఇది బిలాము బోధ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు వినవలసింది రెండవది ఏంటి అని అంటే, కాబట్టి ప్రభు యొక్క బోధను వినుట నీ జీవితంలో అవసరం. ఆయన బోధన వినుట అవసరం. కాబట్టి ఇప్పుడు మూడవదిగా ఏమి వినాలి? ఆయన యొక్క వాక్యమును వినాలి. చదవండి ఇప్పుడు ఒక మాట, యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అంతకుముందు 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము 30 లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం ముందా, ఆయన వాక్యము వినుటకు అనే మాట చూస్తాం. అక్క 10:39 లూకా సువార్త అదేనా 19 చదవండి అక్క. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు. కాబట్టి మూడవది వినాల్సింది ఏంటి అని అంటే ఆయన యొక్క వాక్యమును వినాలి. ఒకటి ఆయన మాట, రెండవది ఆయనను కూర్చున్నటువంటి బోధ, మూడవది ఆయన యొక్క వాక్యము. కాబట్టి ఆయన యొక్క వాక్యము వినుట ఇప్పుడు చదువుతాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. కాబట్టి ఆయన వాక్యము ఎప్పుడైతే వింటామో, ఆయన వాక్యం వినుటలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే వానిలో ఏమి పరిపూర్ణమవుతుందంట? దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది. అందుకోసమే మనం ఆయన యొక్క వాక్యమును వింటూ రావాలి. కొరింథీకి రాస్తూ పౌలు అపోస్తలుడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఆయన ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. మనుషుల భాషలతో, నేను దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గలగల్లాడు తాళమునై ఉందును, ప్రవచించు కృపావరము కలిగి కొండను ప్లకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను. చదవక. నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే. కాబట్టి ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగొస్తుంది ఈ ప్రేమ అంటే ఆయన యొక్క వాక్యమును మనం ఎంతగా వినట అలవర్చుకుంటామో దేవుని యొక్క ప్రేమ అంతగా ఏమవుతుందంట? ఫుల్ఫిల్ అవుతుంది, పరిపూర్ణమవుతూ వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఎంతగా వింటామో దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో అంత పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటను సీమోను అంటే అర్థము ఏంటంట? వినేటువంటి వాడు అని అర్థం. దేన్ని వినాలో నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది కూడా వినుట కొరకే. ఏం వినాలంట? ఆయన మాట, రెండోది ఆయన బోధ, మూడోది ఆయన వాక్యము. కాబట్టి నేను నా జీవితంలో ఈ 3 వినుట. కాబట్టి వినకూడనివి నికోలాయితుల బోధ, వినకూడనివి బిలాము బోధ, వినకూడనివి సత్యమునకు విరోధమైనటువంటి బోధలు. వీటికి మనం పెడచు విని. అందుకైతే మానవుడు దురద చెవులు గలవాడే ఏమంటాడంటే ఇట్టి వాటిని వినటానికి కొరకే వాడు ఆశ కలిగినటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మానవుడు దురద చెవులు గలవాడై ఏమైతే వినకూడదో వాటిని వినటానికి కొరకు వేగిరపడతాడు. కాబట్టి మన జీవితాలు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంది. సీమోను అని అంటే అర్థం వినగలిగినటువంటి వారు. మనం వినగలిగినటువంటి అనుభవంలో ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పుడు రెండవ తలంపులోనికి వెళతాము. యోహాను సువార్త మొట్టమొదటిగా పేతురుకి ఇవ్వనటువంటి పేరు సీమోను. యోహాను సువార్త 1 అధ్యాయము 42వ వచనం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కాబట్టి సీమోను పేతురుకున్నటువంటి రెండవ పేరు. ఒకటి సీమోను, ఇప్పుడు రెండవది ఏంటంట? కేఫా అనేటువంటి పేరు. కేఫా అంటే అర్థం ఏంటంటే బండ అని అర్థం. కేఫా అక్కడ ఉంది కదా, కేఫాను మాటకు రాయి లేకపోతే బండ అని అర్థం. ఇప్పుడు సీమోనుకి ఇవ్వనటువంటి రెండవ పేరు ఏంటి అంటే కేఫా అని అర్థం. కేఫా అనేటువంటి పేరు ప్రవహిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు కేఫా అనబడుదువు అన్నాడు. అంటే
నీవు ఎవరివి అంటే రాయి అని అర్థం. ఎందుకని ప్రభు తనతో ఈ మాట పలికి ఉంటాడు? లూకాసు సువార్తలో ఈ పేరు ప్రభు పెట్టాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. లూకాసు సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో సీమోనుకి పేతురు అనేటువంటి పేరు ఎవరు పెట్టారంట? ప్రభు పెట్టారు. ఇక్కడ సీమోనుకి కేఫా అనబడదు అని కూడా ఎవరు చెప్పారు? ప్రభు అన్నాడు. అంటే ఈ పేరు ప్రభు చేత పెట్టబడిందే. ఏటిది అది? కేఫా అనేటువంటి పేరు. కేఫా అనేటువంటి పేరుకు అర్థము బండ లేకపోతే రాయి అని అర్థం. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనికి వస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు. కాబట్టి ఇప్పుడు బండ అని ఎందుకు పెట్టాడు పేతురుకు ఆ పేరు అని అంటే, కాబట్టి నువ్వు బండవి ఎందుకనంటే ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు పేతురుతో. కాబట్టి ఇప్పుడు కేఫా అనేటువంటి అనుభవం మనకేమి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈ పేరు దేవుడు తాను స్వయముగా తాను నిర్మించినటువంటి ఆ సంఘమును గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి పేతురు ఇప్పుడు ఏ అనుభవంలోనికి వచ్చాడు అంటే, పేతురు మీద దేవుడు తన సంఘమును కట్టాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో కూడా దేవుడు మన నుంచి ఈ బండను గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు మనకు తెలుసు. పేతురు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి ఆ బండ ఎవరో చెబుతున్నాడు. ఆ బండ ఎవరు? ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి మొదట పేతురు బండనే. బండ అంటే బండలో ఏముండదు? జీవం ఉంటుంది ఆ బండకి. కాబట్టి ఒకప్పుడు పేతురు ఈ అనుభవంలోనే ఉన్నాడు. పేతురు నువ్వు కేఫావే, నువ్వు బండవే. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బండ మీద, ఏ బండ మీద? పేతురును చూపించి, పేతురు నువ్వు బండవు, కాబట్టి ఇప్పుడు నీ మీదే నేను నా సంఘమును కడతాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? ఇప్పుడు వస్తాం 16వ అధ్యాయంలోనికి వస్తే 13, 14, 15 వచనాలను చదువుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగ్గా, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన ఇప్పుడు అన్నాడు అనమాట. కాబట్టి పేతురు అంతకుముందు కేఫానే, కాబట్టి ఆయనలో జీవం లేదు. అయితే ప్రభు ఇప్పుడు 18వ వచనంలో ఈ బండ మీద నా సంఘమును కడతాను అని ఎప్పుడు అన్నాడు అంటే, ఇప్పుడు ఈయన ఎవరో తను ఎరుగుతూ వచ్చాడు అని అంటే, ఇప్పుడు పేతురు మొదటి పత్రికలోనికి వస్తే ఒక మాట అక్కడ నేను జ్ఞాపకం చేస్తా. పేతురే స్వయంగా రాస్తూ వచ్చాడు. ప్రభు కృపను బట్టి పేతురు 2 పత్రికలు రాయటానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు మీరును సజీవమైన రాళ్ల వలె. అంటే కేఫా అయినటువంటి పేతురు, జీవం లేనటువంటి బండరాయిగా ఉన్నటువంటి పేతురు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే సజీవమైనటువంటి రాయి వలె మార్చబడుతూ వచ్చాడు. ఎలాగ మార్చాడు? ప్రభా నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు అన్నాడు. అని ఇప్పుడు ప్రభు అన్నాడు ఏమని? ఇది సీమోను బర్యోనా అని, నువ్వు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ మనుషుడు ఎవడు కూడా నీకు ఈ సంగతులను ఏం చేయలేడు, బయలుపరచలేడు. అంటే నేను ఒక మాట ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. బండ అయినటువంటి పేతురు కాబట్టి ఇప్పుడు సజీవమైనటువంటి రాళ్ల వలె కట్టబడుతూ సజీవుడిగా చేయబడుతూ వచ్చాడు. ఆ బండలోనికి ఏమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవంలోనికి పేతురు తీసుకురాబడుతూ వచ్చాడు. అందరూ ఏమనుకున్నారో నాకు తెలియదు ప్రభువా. కొంతమంది అయితే కాబట్టి ఏమన్నారనంట, కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాన్ అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు. అయితే నాకు తెలుసు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని. ఆ ఎరుగుదలలోనికి వచ్చిన తర్వాతనే
ఇప్పుడు అన్నాడు, వాస్తవమే నువ్వు కేఫావే, ఇప్పుడు నీ మీద నా సంఘమును కడతాను. కాబట్టి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది కూడా అదే, కేఫా యొక్క అనుభవంలోనికి మనం రావాలని. అంటే మృతమైనటువంటివి బండరాయితో ఉన్నటువంటి మన జీవితాలు ప్రభు సజీవమైనటువంటివిగా చేసిన దానికి గల కారణం ఏంటి అని అంటే, నీవు నేను దేవుని యొక్క సంఘముగా, ఇంటిగా కట్టబడాలనేది ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నాడు. అందుకే నేను ఒక మాట కొరింథీకి రాస్తూ పౌలు అపోస్తలుడు, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పలేని శిల్పకారుని వలె మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. కాబట్టి శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద, దేని మీద? సజీవమైనటువంటి రాళ్ల మీద, క్రీస్తు ముఖ్యమైనటువంటి మూలరాయి పునాది మీద కట్టబడుతూ వచ్చాడు. ఇప్పుడు నీవు నేను కూడా ఆ బండ అయినటువంటి క్రీస్తు, ఆ సజీవమైనటువంటి జీవమైనటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి మనము ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్నట్టు కొరకే మనం ఏం చేయబడుతున్న వారిని? కట్టబడుచు ఉన్నటువంటి వారు. ప్రతి వాడు కూడా దాని మీద ఎలాగో కట్టబడుచున్నాడో వాడు ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా పరిశీలన చూసుకుంటూ రావాలి. ఈ రాత్రి తలంపు ఏంటి అని అంటే, నీవు నేను ఎవరి మీనంటే సజీవుడగు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క సంఘముగా కట్టబడుతున్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మీనంటే, మనమందరము కలిసినప్పుడు ఇప్పుడు దేవుడు అంటాడు, మనం ఎవరి మీనంటే మనము వీఆర్ ఆల్ ద దేవుని యొక్క సంఘం, అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే అది కాదండి, ఏది చాలామంది క్రీస్తు సంఘం అంటారు కదా, క్రీస్తు సంఘం కాదు. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఎవరు అంటే క్రీస్తు సంఘముగా కట్టబడుతూ ఉన్నవారిని. అయితే తలంపు ఏంటి అని అంటే, ఇట్టి సంఘముగా కట్టబడినటువంటి మనము మరింత జాగరూకులమై ఉన్నట్టు అవసరము అని ఇప్పుడు చదువుతాము 16వ వచనాన్ని. అదే అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిమంట? దేవుని ఆలయము. ఇప్పుడు పేతురు ఎవరు అంటే క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క ఆలయమైనటువంటి పేతురు, సజీవమైనటువంటి రాళ్ళ యొక్క అనుభవంలోనికి వచ్చినటువంటి పేతురు ఇదిగో నీవే నా యొక్క ఆలయము, నా సంఘము, నీవే నా సంఘం అన్నాడు. కాబట్టి కేఫా అంటే అర్థము నీవే నా సంఘము అని ఇప్పుడు చెప్పగలుగుతూ వస్తాం. కాబట్టి నీవు నేను కూడా ఎవరిమంటే కేఫాలమే. కాబట్టి దేవుని యొక్క సంఘమే, దేవుని యొక్క ఇంటిగా నీవు నేను కట్టబడుతున్నటువంటి వారిమే. నీవు నేను దేవుని ఆలయమై ఉన్నటువంటి వారిమే. దేవుని ఆలయమైనటువంటి మనము మరి ఎట్లుండాలంటే చదవండి ఇప్పుడు అదే మాట, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎల్లా దేవుడు వాణిని. కాబట్టి దేవుని ఆలయమైనటువంటి మనము ఆ ఆలయమును ఏం చేయకూడదంట? పాడు చేయకూడదు. ఆలయం అంటే నేను మళ్ళీ ఇట్లా అనుకునేవాళ్ళు, ఏది దేవుని యొక్క ఇంటిని ఏమన్నా పాడు చేస్తున్నామని అంటే, దేవుని ఆలయం అంటే ఎవరని చెప్పాను? మనమే. అంటే వ్యక్తిగతంగా నీవు నేనే దేవుని ఆలయం. అంటే ఇది దేవుని ఆలయం అయినప్పుడు ఈ దేవుని ఆలయమును మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, యెహోవా తన యొక్క పరిశుద్ధ ఆలయంలో. ఇప్పుడు ఈ ఆలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు నేను వ్యక్తిగతంగా ఎవరు మీనంటే దేవుని ఆలయం గురించి కట్టబడ్డ వారిమి. దేవుని యొక్క ఆలయం మనము, సజీవమైనటువంటి రాళ్ల వలె క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి ఆలయం మనమే. వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు, వ్యక్తిగత ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆలయమే. అయితే మనం జాగరూకంగా ఉండవలసిన సంగతి ఏంటి అంటే, ఆ దేవుని యొక్క ఆలయమును మనం ఏం చేయకూడదంట? పాడు చేయకూడదు. అంటే నీ విశ్వాస జీవితము దేవుని యొక్క ఆలయమైనప్పుడు, నా హృదయము నేను దేవుని యొక్క ఆలయమైనప్పుడు, నీవు నేను ఈ ఆలయమును జాగ్రత్తగా దానిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఒకవేళ ఎవడైనాను చదవండి నాకు ఇప్పుడు, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నాడు. ఇప్పుడు 17 వచ్చిన మొదటి భాగం చదువుతాం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే, కాబట్టి నీవు నేను మన ఆత్మీయ జీవితాలను జాగరూకంగా కాపాడుకుందాం. ఈ ఆలయం ఎప్పుడైతే కాపాడుకుంటామో చేరి వచ్చినటువంటి ఆలయం కూడా భద్రపరచబడుతుంది. ఈ ఆలయం ఎప్పుడైతే పాడు చేసుకుంటామో
కాబట్టి చేరి వచ్చేటువంటి ఆలయం కూడా ఏమైద్ది? పాడైపోద్ది. కేఫా యొక్క అనుభవం యొక్క మాట యొక్క అనుభవం ఏంటి అంటే నీవు దేవునికి ఆలయం ఉన్నట్టు కట్టబడుతూ వచ్చావు కేఫా. కాబట్టి నీ మీద నా సంఘమును కడతా. దేవుడు మనమే దేవుని యొక్క ఆలయంగా ఉంటుంది కనుక కట్టబడుతూ వచ్చినప్పుడు ఓ విశ్వాసిని నా జీవితంలో ఈ ఆలయమును పాడు చేసుకోకుండా ఉందముగాక. ఎప్పుడైతే ఈ ఆలయమును పాడు చేసుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. కాబట్టి వాడి కడపడి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా అవుతుంది. కాబట్టి ఈ ఆలయం జాగ్రత్తగా కాపాడుకుందాం ప్రభు మహిమ కొరకై. ఇది దేవుని యొక్క ఆలయము. అక్కడ నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను ఈ తలంపు ముగింపులోనికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? కాబట్టి కేఫాతో మాట్లాడుతూ ఏమన్నాడు అక్కడ? కొంచెం మత్తయి సువార్త 16-18లోనికి వస్తే, పాతాళలోక ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆలయం ఉంది, దాని పక్కన ఏముంది? పాతాళలోక ద్వారములు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలయమును పాడు చేయనటువంటి పాతాళము కూడా ప్రక్కనే పెట్టాడు దేవుడు. చూసారా? రెండు ప్యారలలు కనపడుతున్నాయి. ఇప్పుడు దేవుని ఆలయం ఉంది, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు అంటే రెండు పక్కనే ఉన్నాయి, కనపడతా ఉన్నాయి. అంటే పాతాళలోక ద్వారములు తెరవబడతాయి. కాబట్టి నేను పాడు చేయనటువంటి ఈ పాతాళం ఉంది. కాబట్టి ఇప్పుడు అయితే నీవు ఈ ఆలయమును కాపాడుకున్నప్పుడు పాతాళలోక ద్వారములు నీ ఎదుట ఏం కావు? నిలవనేరవు అని. సరే, మూడవ మాటకు వచ్చి నేను ముగించేస్తాను. ఇందాక మనం చెప్పినటువంటి మాటకు వస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, క్షమించండి, ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనే ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, 16వ అధ్యాయము 17వ వచనం. సీమోను బర్యోనా. కాబట్టి మూడవ పేరేంటి? బర్యోనా అన్నాడు. ఏమన్నాడు? సీమోను అన్నాడు. సీమోనుకి ఇవ్వనటువంటి పేరు. రెండోది పేతురు, కేఫా అన్నాడు ఆయన్ని. ఇప్పుడు మూడవది ఆయనకి ఇవ్వనటువంటి మూడవ పేరు ఏంటి అంటే బర్యోనా అన్నాడు. బర్యోనా అనేటువంటి మాటకు కాబట్టి ఇప్పుడు బర్యోనా అని ప్రభువే అన్నాడు. ఏమని? నువ్వు బర్యోనావు కనుక నువ్వెవరు? ఇప్పుడు నీవు ధన్యుడవు. కాబట్టి బర్యోనా అనేటువంటి మాటలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటి అంటే, ఓ విశ్వాసిని ఎవరివో కాదు, దేవుని యొక్క సంఘంగా కట్టబడినటువంటి నీవు నేను ధన్యులము. ఎవరిమంట? ధన్యుడవు నీవు, ధన్యుడవు ఓ ఇశ్రాయేలు, బహు ధన్యుడవు. ధన్యుడవు నీవు, ధన్యుడవు ఓ ఇశ్రాయేలు, బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, ప్రజలలో నీవు మహా శ్రేష్ఠుడవు, ధన్యుడవు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు మీరంటే బర్యోనాలము. కాబట్టి ఎప్పుడైతే సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టబడినటువంటి నీవు నేను ధన్యుడు. అందుకే కీర్తనకాడు ఆ మాట అన్నాడు. 128వ కీర్తన 3వ వచనంలో, 128వ కీర్తన 3వ వచనం. ఉందును అక్క నీవు ధన్యుడవు, నీకు రెండవ వచనం అక్క, నీవు ధన్యుడవు, నీకు మేలు. ఇప్పుడు మనం ఎవరి మీనంటే ధన్యులముగా చేయబడినటువంటి వారిమే. కాబట్టి నువ్వు ధన్యుడు అయితే నీకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. బర్యోనా అంటే మనకు తెలియదు. నీవు ధన్యుడవు కాబట్టి నీ జీవితంలో నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. కాబట్టి ఏంటిది ధన్యత? ఒక 6 మాటలు నేను రెఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరు ధన్యులో? ఇటు ధన్యత ఇటు ధన్యతలోనికి నువ్వు ఎట్లొస్తావు? ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని. కాబట్టి ఇప్పుడు బర్యోనా అంటే నువ్వు ధన్యుడవు. ఎప్పుడు నువ్వు ధన్యుడుగా ఉంటావు అంటే ఈ ప్రవచన వాక్యములను చదవాలి, వినాలి, వాటిని గైకొనాలి, అప్పుడే ధన్యుడవు. కాబట్టి బర్యోనా నీవు ధన్యుడవు. ఎందుకునంటే
కాబట్టి ఈనాడు ఈ బర్యోనా మాట యొక్క అనుభవంలో మనము ధన్యులముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 128వ కీర్తన 2వ వచనం ప్రకారం నీవు ధన్యుడవు. ఎలాగూ ఈ ధన్యుడవుగా మనం ఉండగలుగుతాము అంటే దేవుడు ఏమైతే ప్రవచన వాక్యాన్ని మనకి ఇస్తూ వచ్చాడో 66 పుస్తకాలు అయినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దాన్ని మనం ఏం చేయాలంట, దాన్ని చదవాలి, అది వినాలి, ఆ ప్రకారము గైకొనాలి. అట్టివారే ఎవరంట, ధన్యుడు. ఈ రాత్రి పరీక్షించుకో నువ్వు ధన్యుడుగా ఉన్నావా లేదా అని. ఇప్పుడు రెండవదిగా ప్రకటన గ్రంథంలోనికి వస్తే 16వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం చివరి మాట చదవండి అక్క. చివరి మాట, మెలకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకొనివాడు. కాబట్టి మెలకుగా ఉండి వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. కాబట్టి ఇప్పుడు రెండవ ధన్యత, ఎవరు ధన్యుడు అని అంటే ప్రవచన వాక్యమును చదివి విని గైకొనివాడు ధన్యుడు. ఇప్పుడు రెండవదిగా మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకున్నటువంటి వాడు ధన్యుడు. అంటే మనకు అర్థమవుతుంది ఏమని, వస్త్రమును కాపాడుకోకపోతే వస్త్రం ఏం చేసుకుంటాం, పోగొట్టుకుంటావు. కాబట్టి 16వ వచనం 16వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. 15-16 కలిసి, ఎబ్రి భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున చూసారా, ప్రభు వచ్చే సమయానికి ఎట్లున్నారంట, దిగంబరుడుగా సంచరించుచు ఉన్నాడు అని అంటే ఏమైపోయాడు, వస్త్రమును పోగొట్టుకున్నటువంటి వాడు. వస్త్రమును కాపాడుకోలే, మరి ఏం చేసుకున్నాడు, వస్త్రమును పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే, కాబట్టి వస్త్రమును మలినపరుచుకునేటువంటి వారు మరి కొంతమంది. ఏంటిది ఈ వస్త్రము? ఈ వస్త్రము మరి ఏంటో కాదు, నీ నా పరిశుద్ధత, నీ నా నీతి, నీ నా రక్షణ, ఇలాంటి వస్త్రాలు చాలా ఉన్నాయి దైవ గ్రంథంలో, నేను అవి చూపించట్లేదు. కాబట్టి వీటిని మనము మలినపరుచుకునేవారు కొంతమంది అయితే, కొంతమంది ఏకంగా వస్త్రాలను ఏం చేస్తున్నారు, పోగొట్టుకుంటున్నాడు ప్రభు వచ్చే సమయానికి. అంటే వాడు దిశ మూల కనపడుకున్నట్లు. ఎలా కనపడాడంటే తాను దిగంబరుడుగా సంచరించుచు ఉన్నాడు. ఇప్పుడు ఆదాం దగ్గరికి వస్తే ఆదాం ఎలా కనపడాడు, ప్రభు తాను దర్శించే సమయానికి, అయ్యా నేను నీ మాట విన్నప్పుడు ఎట్లున్నాను, ఎవడు చెప్పాడు నీకు దిగంబరివి అన్నాడు ప్రభు. అంతేనా, నీ మాట విన్నప్పుడు నేను దిగంబరిగా కనపడ్డాను కనుక నేనేమైనాను. కాబట్టి పోగొట్టుకున్నాడు తన వస్త్రమును. ఇప్పుడు ఏం చేశాడంటే పోగొట్టుకున్నటువంటి వస్త్రాన్ని కప్పుకునేందుకొరకై పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకులన్నీ తెచ్చి కచ్చడంగా కట్టుకున్నాడు కదా. నీ నా జీవితంలో ప్రభు వచ్చే సమయానికి ఎవడు ధన్యుడు అని అంటే, కాబట్టి ప్రభు వచ్చేటువంటి సమయానికి తన వస్త్రమును కాపాడుకునేవాడు. నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ రక్షణను, నీ ఉల్లాసమును, నీ ఉత్సాహమును, నీ సంతోషమును దేవుడిచ్చేటువంటి ఈ సంగతులన్నీ కూడా నీ వస్త్రంతో పోల్చబడుతూ వచ్చినాయి. కొన్నిసార్లు ఒకవేళ నువ్వు పోగొట్టుకోకపోవచ్చేమో కానీ ఆ వస్త్రంలో ఒకవేళ మలినపడవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయేటువంటి కుమారుని విషయంలోనికి మనం వచ్చినప్పుడు, కాబట్టి వాడు తండ్రి ఎంత ఉన్నప్పుడంతా వాడు వస్త్రం బాగానే ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి అన్నాడు, ఇదిగో వీడి వస్త్రమును విడిచి ఏమిదమ్మన్నాడు, వీనికి ప్రశస్తమైనటువంటి వస్త్రమును, అంటే వాడు ఆ వస్త్రమును ఏం చేసుకున్నాడు, మలినం చేసుకున్నాడు. కారణం, వాడు లోకమును చూడటానికి వెళ్ళాడు. కాబట్టి వాడు తన ఆస్తినంతని తనకు కావలసినటువంటి తన నేత్రములకు, తన సుఖమునకు అలవాటు పడిపోయినటువంటి వాడు వస్త్రములను మలినపరుచుకుంటూ వచ్చాడు. పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు, వాటితో సంచారం చేస్తున్నాడు. వస్త్రాలన్నీ కూడా కంపు కొట్టిపోతూ ఉన్నాయి, మలినమైపోతూ వచ్చినాయి. ఓ విశ్వాసి, రాత్రి నీ జీవితంలో ప్రభు వచ్చేటువంటి సమయానికి ఎవరు ధన్యుడు అని అంటే, నీ వస్త్రమును నువ్వు కాపాడుకున్నట్లయితే నువ్వెవరివి, ధన్యుడవు. అందుకే పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ సంఘం విషయమే ఆ మాట అన్నాడు, కలంకమైనను లేనిదిగా. ప్రభు వచ్చేటువంటి సమయానికి నీ నా జీవితంలో కలంకము కనపడకూడదు, మన వస్త్రంలో మలినం అంటకూడదు. కాబట్టి మన వస్త్రంలో మనం పోగొట్టుకునకూడదు. అట్టివారే ధన్యులు. మూడవదిగా 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో, కాబట్టి ఇప్పుడు మూడవదిగా ఎవరు ధన్యులు అని అంటే, మొదటి పునరుత్థానములో పాలు పొందినటువంటి వారు. కాబట్టి మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు ధన్యులు. ఎందుకన్నారు ధన్యులను? వారు ఎవరంట, పరిశుద్ధులై ఉన్నారు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తే తెస్సలోనికే మొదటి పత్రికలో ఎవరు మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం.
శబ్దంతోనూ దేవుని బోరతోనూ క్రీస్తునందుండి మృతులైన వారు ఇప్పుడు మొదటి పునరుత్థానం లేచేవారు ఎవరు? క్రీస్తునందుండి. అంటే ప్రభు వచ్చే సమయానికి క్రీస్తునందు ఈయన ఉండి నువ్వు మృతి చెందితే, అంటే నీ మరణ సమయానికి, నీవు నేను చనిపోయేటువంటి సమయానికి మనం ఎవరు యందు ఉండాలి? క్రీస్తునందు ఉండి చనిపోతే ధన్యులం. లేకపోతే క్రీస్తును మనం పోగొట్టుకుంటే, క్రీస్తును అమ్మివేస్తే, క్రీస్తునకు దూరం అయిపోతే నీవు నేను క్రీస్తునందు ఉన్నటువంటి వారి కాము. నువ్వు క్రీస్తునందు ఉండకపోతే నీవు మొదటి పునరుత్థానంలో ఏం కావు? లేకవు. కాబట్టి మొదటి పునరుత్థానంలో పాలు పొందేటువంటి వారే ధన్యులు. కాబట్టి వారు ఎవరు అంటే వారు మరణం వరకు క్రీస్తునందు ఉన్నటువంటి వారు క్రీస్తునందు ఉన్నటువంటి వారుగా కనపడుతున్నారు. కాబట్టి ఎఫెస్సీకి రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ అధ్యాయం 7వ వచనంలో, ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు యేసునందున్న ఆయనతో కూడా లేపి ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండబెడతాడు. ఇది ధన్యత. కాబట్టి ఎవరు ధన్యులు అంటే క్రీస్తు వచ్చినప్పుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందేటువంటి వారు ధన్యులు. ఎవరు మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు అంటే ప్రభు వచ్చేటువంటి నీ మరణ సమయానికి, లేకపోతే ప్రభు వచ్చేటువంటి సమయం వరకు కూడా ఎవరు యందు ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండాలి. మనకు తెలుసు రోమపత్రిక 8 క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో. అంటే ఇప్పుడు ఆయన వచ్చే సమయానికి ఆయన ఎందుకైనా లేకపోతే ఖచ్చితంగా ఏముందని? శిక్ష ఉంది. కాబట్టి ఇది మూడవదిగా ధన్యులు. 22వ కీర్తన 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వదిగా 22వ అధ్యాయము ప్రకటన 14వ వచనం 22:14. తమ వస్త్రములను ఉతుకుకొనువారు. ఇప్పుడు ఎవరు 4వదిగా ధన్యులు అని అంటే వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఇది చాలా ప్రాముఖ్యమైనదే. కాబట్టి వస్త్రములను ఉతుక్కుని ధన్యులు అని అంటే ఏమవుతుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం యొక్క చివరి భాగంలో ఈ లోక మాలిన్యమును తనకు అంటుకొనకుండా, అంటే నీ వస్త్రమును మలినం పట్టడానికి గల కారణం చెబుతున్నాడు. ఈ లోకం యొక్క మాలిన్యము నీ నా వస్త్రములను ఏం చేస్తాయి? మలినం చేస్తాయి. కాబట్టి ఈ వస్త్రములను ప్రతి నిమిషం ఏం చేయాలంట? ఉతుక్కుకొనాలి. యాకోబు అన్నాడు ఏమని? కాబట్టి ప్రభు అందరి పాదములు కడుక్కుంటూ వస్తే ఆయన దగ్గరికి రాగానే అన్నాడు, ప్రభు నీవు నా పాదాలు ఏం చేయొద్దు? కడగొద్దు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? కడగబడకపోతే నాతో నీకు. కానీ అనేకసార్లు విశ్వాస జీవితంలో ఏమనుకుంటామనంటే, కాబట్టి నేను ఇప్పుడు నా వస్త్రాలను ఉతుక్కొని తెల్లగా చేసుకున్నాను కదా, మరలా నా వస్త్రాలను ఉతుక్కోవటం ఏంటి? ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో వస్త్రములు మలినమవుతాయి. కాబట్టి ఆ వస్త్రంలో ప్రభు రాకడ వరకు మనం ఏం చేస్తూ రావాలంట? ఉతుక్కుంటూ రావాలి. కాబట్టి మార్కు సువార్త 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కింద మనం చదివితే, మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, కడుగని చేతులతో, ఎవరంటే వీరు ఆయన శిష్యులలో కొందరు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అంటే అపవిత్రమైనటువంటి చేతులతోనూ కడగనటువంటి చేతులతో తింటూ ఉన్నారు. అంటే వారు మలినమైపోతూ వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో ఈ మలినమును మన వస్త్రములను కనుక మన ఆత్మీయ జీవితములను మనం ఏం చేస్తూ రావాలంటే ప్రతి నిమిషమును కూడా మనము కడుగుకొనుట అనేది ఎంతైనా అవసరం. కాబట్టి అలాగూ మనం కడుక్కొని ఉన్నవారు ఎవరంట? ధన్యులు. 5వదిగా 34వ కీర్తన 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనం. ఇప్పుడు మళ్ళా ఎవరు ధన్యుడు అంటే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి అనేక పర్యాలు మన జీవితాల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తాము అంటే మనుషులను ఆశ్రయిస్తాం, రాజులను ఆశ్రయిస్తాం, లేకపోతే కలిగిన వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఎవరు ధన్యులు అంటే కాబట్టి యెహోవాను ఆశ్రయించు. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తే సమయం అవుతుంది కనుక 106వ కీర్తన 3 ఎవరు ధన్యుడో చివరిగా 6వదిగా 106వ కీర్తన 3వ వచనం. కాబట్టి ఎవరునంటే నడక విషయం చెబుతున్నాడు. ఎవరు ధన్యులో చెబుతున్నాడు? ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు
అంటే తన నడతను కాపాడుకునేవాడు ధన్యుడు. కాబట్టి అనేకసార్లు మన జీవితాల్లో మన నడవడిక విషయంలో మనం తప్పిపోతూ వస్తాం. ప్రభు అక్కడి వరకు మనం మన నడవడికను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారు ఎవరంట? ధన్యులు. కాబట్టి ఎలాగ నడవకూడదో కీర్తనకారుడు చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు. కాబట్టి నడవడిక అనేది ఏం చూపిస్తుందంటే ద యాటిట్యూడ్ ఆఫ్ అ బిలీవర్, విశ్వాసి యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేస్తుంది నడవడిక అనేది. కాబట్టి జ్ఞానవంతురాలను గురించి చెబుతూ సామెతల్లో ఆమె తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెడుతుందంట. అట్టి జ్ఞానం నీకు నాకు కూడా అవసరమే మన నడవడిక విషయంలో. ప్రభు అబ్రహాంతో ఒక మాట అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఎంత వయసు అన్నప్పుడు అన్నాడు? ఎంత వయసు అప్పుడు అన్నాడు? అబ్రహామా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. అప్పుడు వయసు ఎంత అబ్రహాముకి? 99 ఏండ్ల వయసు. 99 ఏండ్ల వయసు 17వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. 99 సంవత్సరంల వయసు అప్పుడు ఇక తన నడవడిక విషయమే ప్రభు హెచ్చరిక చేస్తే నా జీవితంలో మన నడవడిక ఎట్లున్నదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నడవడికను కాపాడుకునేటువంటి వాడు ఎవరంట? ధన్యుడు. అట్టి ధన్యుడిగా ఇప్పుడు బర్యోనా అంటే అర్థము నీవు ధన్యుడు, నీవు కూడా ధన్యుడుగా ఉండాలి అంటే ఈ 6 అంతల నియమంలో నా జీవితంలో అవసరం. తద్వారా అటు ధన్యులముగా ప్రభు రాకడలో మనము ఆయన ఎదుట కనపడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేస్తాం.